ఇమాజిన్ ఒక దెబ్బ తగిలినప్పుడు పాజ్, ఎమోషనల్ క్లారిటీ ఎలా అయితే వస్తుందో అలాగే ఆ దెబ్బ మీద ఉన్న డర్ట్ని క్లీన్ చేసి హీల్ అవ్వడానికి దానికి కావాల్సిన మీడియమో పౌడరో ఏదో ఒకటి వేస్తారు. సేమ్ వే వీ విల్ స్టార్ట్ యాక్సెప్టింగ్ వాట్ కెన్ హీల్ అస్. అంటే అబ్జర్వ్ చేసినప్పుడు వీ విల్ స్టార్ట్ మేకింగ్ అవర్ హీలింగ్ జర్నీ అండ్ క్లియర్గా నెక్స్ట్ హీల్ అవ్వడానికి మన బాడీలో ప్రతి సెల్ ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయడం మొదలు పెడుతుంది. అలా యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టినప్పుడు వీఆర్ రెడీ ఫర్ నెక్స్ట్ స్టెప్ అని. ఆ హీలింగ్ ప్రాసెస్ అనేది ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైం సైకిల్ ప్రకారం ఉంటుంది. అండ్ ద మోర్ రెసిలియంట్ యు ఆర్ ఇన్ నేచర్, ద మోర్ టైమ్ ఇట్ టేక్స్ ఫర్ హీలింగ్. హౌఎవర్ హీలింగ్ ఈజ్ పాసిబుల్. అలా హీల్ అయిన తర్వాత కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ రీఫ్రేమింగ్లో డేటా స్టార్ట్ అవుతుంది. ఇది జరిగింది, దీనివల్ల జరిగింది, నా ప్రాబ్లం ఇది, నా కరెక్షన్ ఇది, గోయింగ్ ఫార్వర్డ్ ఇది. వెన్ వీ డోంట్ అబ్జర్వ్ అండ్ దెన్ రీఫ్రేమ్. ఇంకా అలా జరిగినప్పుడు వీ విల్ ల్యాండ్ అప్ ఇన్ ద స్ట్రాటజిక్ స్ట్రెంగ్త్. అంటే నంబ్ అయిపోవటం కాదు, క్యాలిక్యులేటివ్గా ఉండటం కాదు, కానీ వీఆర్ క్లియర్ ఇన్ హౌ టు డీల్ విత్ థింగ్స్. ఇంత రీఫ్రేమ్ అయిపోయిన తర్వాత, స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత మనకి కష్టాలు రావా అంటే వస్తాయి, కానీ మనం ఒక స్టెప్ ఎక్కి దాన్ని బెటర్గా డీల్ చేస్తాం. కష్టాలు కూడా అంతే తెలివిగా నెక్స్ట్ స్టెప్ కష్టాలే మనకు వస్తాయి. బట్ అట్లీస్ట్ అది ఊబి అని తెలిస్తే ఆ ఊబిని ఎలా డీల్ చేయాలి, ఊబిలో పడ్డాక ఏం చేయాలి, ఊబిలో లేసేటప్పుడు ఏం చేయాలి, వేరే వాళ్ళు పడకుండా ఏం చేయాలి, ఇలాంటి ఒక క్లారిటీలో మాత్రం ల్యాండ్ అవుతాం. సో ఆ స్ట్రెంగ్త్ వచ్చిన తర్వాత, యాక్సెప్ట్ చేసేసిన తర్వాత, హీల్ అయ్యాం అనుకున్న తర్వాత దెన్ స్టార్ట్ గెట్టింగ్ టు ద సొసైటీ, విచ్ ఈజ్ మీ తప్పు లేకపోతే మీరు పోరాడాల్సిన అవసరం ఉంటే యూ విల్ డిసైడ్ ఇఫ్ యూ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఇట్. ఇఫ్ యూ డిసైడ్ పోరాడాలి కానీ ఇప్పుడు నాకు టైం వేస్ట్, నాకు అంత శక్తి లేదు అనుకుంటే లీవ్ ఇట్ టు ద లా ఆఫ్ కర్మ. ఇట్ విల్ ఎనీవేస్ డూ ఇట్స్ జాబ్. ఎందుకంటే మనకి ఒక ప్రోగ్రెస్, ఒక పని ఉన్నట్టు కర్మకు కూడా దానికి ఒకటే పని ఉంటుంది కాబట్టి ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. లేదు మన తప్పు ఉంది అంటే మనం కరెక్షన్ చేసుకుంటాం, మనని మనం అర్థం చేసుకుంటాం, ఆ పెయిన్లో నుంచి ఇవాల్వ్ అవుతాము, హీల్ అవుతాము, ఆ స్ట్రెంగ్త్ని రీబిల్డింగ్కి వాడతాము, విచ్ ఇస్ కాగ్నిటివ్ రీఫ్రేమింగ్. అండ్ దెన్ అవర్ ప్రోగ్రెషన్ ఆర్ అవర్ ఇవాల్వ్డ్ జర్నీ బిగిన్స్. సో మన ఇవల్యూషన్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మనం అక్కడ లిబరేషనా ఇవల్యూషనా అర్థం చేసుకుని ముందుకెళ్తే దట్ ఈస్ అవర్ హీలింగ్ జర్నీ. హ్యాపీ హీలింగ్.